రైతుల ఖాతాల్లోకి 6,000 మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్. రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలకు అమలుకు సిద్ధమైంది. రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ఆసక్తికర నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు పంట సాగు ప్రారంభంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖరీఫ్ యాసంగి సీజన్లో 2 విడతలుగా ఎకరానికి 6,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్ కు డబ్బులు జమ కాగా ప్రస్తుతం యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నగదు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావాల్సి ఉంది. కాగా యాసంగి సీజన్ ఎప్పుడో ప్రారంభమైంది. రైతులు వివిధ పంటలను సాగు చేసి ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నగదు విడుదలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పలు చోట్ల అధికార పార్టీ నేతలకు రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ క్రమంలోనే యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా పథకానికి సంబంధించి 9,000 కోట్లను పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన ప్రగతిబాట పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా దీనిపై ప్రకటించారు. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. రైతు భరోసా పథకం నిధులు జమ చేయడానికి ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేనట్లుగా తెలుస్తుంది. దీంతో బహిరంగ మార్కెట్ నుంచే పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టుకుంది. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమయ్యే అవకాశం ఉంది. ఆ తదుపరి రైతు ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఈ నెల 10వ తేదీన రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయకుంటే ఆ తర్వాత మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు సమకూరకుంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల బ్యాంకులో నిధులు జమ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చని ప్రచారం కూడా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలలో ఎలా ముందుకెళ్తుందనే అంశంపై రైతులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక రైతు భరోసా వేరన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే రైతు భరోసా అనేది గతంలో ఉన్న ప్రభుత్వ పథకమే కావడంతో దీనికి ఎలక్షన్ కోడ్కి ఎలాంటి సంబంధం ఉండదని మరికొంతమంది చెబుతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది.